ఓం నమ శివాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల. ఈ మే నెలలో రాశి ఫలితాలు 12 రాశులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, మరి వాళ్ళ జాతక ప్రభావం ఎలా నడుస్తుంది, మరి ఈ నెల నుంచి వాళ్ళకి ఎప్పటి నుంచి ఎప్పుడు దిశ తిరిగే మార్గాలు ఎప్పుడు వస్తున్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, వాళ్ళ నామ నక్షత్రం ఏమిటి, వాళ్ళ యోగ ప్రాప్తి ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. దేనికైనా మనసుగణంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల్ని మనం ముందే తెలుసుకొని మన జాగ్రత్త పడటమే చాలా గొప్పతనం. వర్షం వస్తుందా అంటే మనం గొడిగింపు పెట్టుకుంటాం, జాగ్రత్త. అదే విధంగా ఈ రాశుల్లో 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి వాళ్ళ నక్షత్రాలను బట్టి, వాళ్ళ యోగాన్ని బట్టి వాళ్ళు ఏమేమి సమస్యలు ఎదురవుతున్నాయనేది మనం ముందు తెలుసుకోవాల్సింది. మరి ఈ జ్యోతిష్యం అంటే ఒక చిన్న చీకటిలో ఒక వెలుతురు. మనకి వెలుతురు ఉంటే కదా మనకి కనబడేది. మరి ఆ వెలుతురు లేకపోకుండా ఉంటే మనం ఏం చేయలేం కదా. కాబట్టి వెలుతురు ఉన్నంత వరకే మనం జాగ్రత్త పడాలి. అదే విధంగా మనకి ఆ వెలుతురు రావాలంటే మనం ముందు జాగ్రత్త ఏం చేయాలి, మరి ఏ రాశులకి ఏ నక్షత్రాలకి ఏ యోగాలకి ఎలా మారుతుంది అనేది మన జాతక చక్ర గణితం వేసేసి ఈ రాశి ఫలాన్ని బట్టి ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఈ మే నెలలో ఈ 12 రాశులకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ నమ. మే నెల 2026 మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టం పట్ల, వాళ్ళ జీవితం పట్ల చేసే కార్యక్రమాన్ని బట్టి ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తూ ఉంటారు. మరి వీళ్ళకి ఏ కష్టానికి ఏ పనికి వెళ్ళినా కూడా అన్ని కష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే వీళ్ళు మంచి చేస్తే ఎమ్మటే మళ్ళీ చెడు అయిపోతుంటది. వీళ్ళు ఒకరు ఆదరించనుకోండి, వాళ్ళ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంటది. మరి వీళ్ళ జాతక యోగాన్ని బట్టి ఎందుకు అవుతుంది. మరి వీళ్ళిద్దరూ పేరు బలంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని శిఖాకులు కనబడుతున్నాయి. అంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తలకి ఒక చిన్న మాటనే పెద్ద మాటగా మారి వాళ్ళిద్దరు సంసారంలో కొన్ని శిఖాకులు ఇబ్బందులకు వాళ్ళు కొంచెం దూరం అయిపోతుంటారు. అది ఎందువల్ల అంటే వీళ్ళిద్దరి మీద ఉండాల్సిన నాగసర్ప దోషము, కాలసర్ప దోషము, శని దోష ప్రభావము, ఈ 3 వల్ల డిస్టర్బెన్స్ చేస్తుంటాయి. అంటే ఇద్దరిని మనశ్శాంతి లేదు. భార్యాభర్తలని భార్య కొంచెం నేనే గొప్పవని చెప్పడం, భర్త నేనే చేస్తున్నాను, కుటుంబాన్ని వెళ్తున్నాను, ఈ కుటుంబాన్ని మొత్తాన్ని నేను కాపాడుకుంటున్నాను అన్నట్టుగా ఒక్కొక్క మాట చిన్న మాట పోయి పెద్ద మాట అయిపోయి పెద్ద మాట నుంచి చికాకులు, గొడవలు, పోలీస్ స్టేషన్ వాళ్ళు, కోర్టు వాళ్ళు పోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి గ్రహ తేడాలలో జాతక యోగం అనేది తిరుగుతుంది. కాబట్టి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా అంత ముందుగా రాకుండా వెనక్కి పోకుండా మధ్యలో వచ్చి ఆగిపోతుంటది. మరి ఇలా జాతకంలో చూస్తే విద్యా రంగంలో చూస్తే మంచి విద్య, అద్భుతమైన చదువు, విద్యార్థులకి మంచి అభివృద్ధి. మరి విద్యార్థులకి నేనుగా ఉండాల్సిన జ్ఞాపక శక్తి, స్నేహం అనేది వాళ్ళు తగ్గించాలి. అధిక స్నేహం ప్రాణానికి దోషం. ఆ స్నేహంలో అనేది కొంత ఇబ్బందికరమైన సమస్యల గురించి ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొంచెం డిస్టర్బెంట్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఒక పని చేస్తున్నాం అంటే ఆ పని గురించి ఇంట్లో ఉండవలసిన వాళ్ళు కూడా చాలా వరకు ఒక సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్ ఏంటి, వాడు ఎంత సొంతంగా కష్టపడ్డా కూడా దాంట్లో ఏదో ఒక డిస్టర్బెంట్ అయిపోతుంటది. అదే ఇంట్లో ఉండవలసిన వాళ్ళు భార్య, భర్త, పిల్లలు, కుటుంబము కలిసి నాన్నగారు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, ఇంకొంచెం ఈ విధంగా చేయండి అనేది ఒక భరోసా ఇస్తే, ఒక ధైర్యాన్ని ఇస్తే, వాళ్ళు ఇవ్వాల్సిందే డబ్బు కాదు కదా, మాట. అదే మాటను ఇచ్చినట్లయితే ఆ తండ్రి ప్రదేశం ఎలా ఉంటుందంటే, అబ్బా మా కొడుకు నాకు ఇప్పుడు ఒక మాట చెప్పాడు, నాకు మంచి మాట చెప్పాడు అనేది ఏం చేయాలనేది కూడా వాళ్ళకి చేయలేడు కూడా చేస్తాడు. అంటే ఆ పని చేయలేడు కూడా
ఆ టైం చేయగలుగుతాడు. ఎందువల్ల? ఆ మాట ఇచ్చిన దానివల్ల, వాళ్ళ భార్య పిల్లలు ధైర్యం ఇచ్చిన దానివల్ల. ఇప్పుడు ఏ సమస్య అయినా కూడా కుటుంబంలో వచ్చేసి పిల్లలు, భార్య, భర్తలు మొత్తం సమస్యలు మొత్తం చూసుకునేది తండ్రి. మరి తండ్రి సమస్యని వాళ్ళ పిల్లలు చెప్పుకోలేరు కదా. దానివల్ల చెప్పుకోలేని పరిస్థితిలో ఎన్నో బాధలు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి అందరూ కలిసి ఒక రూటుకు పోతేనే ఆ కుటుంబం అనేది అభివృద్ధిగా పొందుద్ది. అదే విధంగా కొన్ని సమస్యలతో పోరాడే వాళ్ళందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలము ఈశ్వరుణ్ణి పూజించాలి. శివాలయం దగ్గరికి వెళ్ళి శివాలయంకి వెళ్ళి శివాలయం సోమవారం 5 సోమవారాలు పాటు వెళ్ళి పూజా బలం చేసినట్లయితే వీళ్ళకి అన్ని విధానాలుగా బాగుంటుంది, మనశ్శాంతి కలుగుతుంది, చేసే కార్యక్రమాలు అనేవి ముందుకు వస్తాయి. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్లయితే మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఏమేమి సమస్య ఉంది అనేది చూసి మేము చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తిపీఠం. ఈ శక్తిపీఠంలో మేము శ్రీ కుబేర పూజా బలం చేసి ఎంతో మంది ప్రజలు ఎన్నో విధానాలుగా బాధపడుతూ మరి వాళ్ళకి మనశ్శాంతి లేక, డబ్బులు లేక, వచ్చిన డబ్బులు నిలబడకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, పిల్లలకి చదువులో ఇబ్బంది, తల్లిదండ్రులకు భార్య భర్తల్లో కూడా వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, ఇలాంటి సమస్యలతో కుటుంబంలో, వ్యాపారంలో, బిజినెస్ లో, రియల్ ఎస్టేట్ లో ఎన్నో బాధలు పడుతూ ఉండవలసిన వాళ్ళందరికీ మా శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారు ట్రస్ట్ తరపు నుంచి మేము కుబేర కుంకుమని పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము. దాంతో పాటు అక్షింతలు, మంత్రించిన అక్షింతలు మేము ఎలాంటి ఇబ్బందుల్లో ఉండవలసిన వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, మనశ్శాంతి లేని వాళ్ళకి వీళ్ళందరికీ మేము పూజా బలం చేసి కుబేర కుంకుమ అక్షింతలు పూజా బలం చేసి మీకు మేము ఫ్రీగా ఇవ్వగలుగుతాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఆ కుంకుమ, ఆ అక్షంతలు పూజా బలం చేసి మీకు ఇవ్వగలుగుతాము. మరి దూరంలో ఉండవలసిన వాళ్ళు మాకు ఒకసారి ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేస్తే మేము కొరియర్ ద్వారా మేము పంపించగలుగుతాము. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పగలుగుతారు. చెప్పండి. ఓం నమః శివాయ.